నియోజకవర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ సార్ గారికి మా యొక్క నమస్కారాలు సార్. సార్ ఈరోజు ఈ వీడియో చేయడం ఏమంటే ముఖ్యంగా సార్, మా పేరు గంగాధర, మా భార్య పేరు వచ్చేసి తిప్పక్క, మాది జుంజరాంపల్లి గ్రామము, రాయదుర్గం మండలం, అనంతపురం జిల్లా సార్. సార్ మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు సార్. మాకు ముగ్గురు పిల్లవాళ్ళు ప్రభుత్వ స్కూల్లోనే చదువుతున్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంలో ప్రతి పేద విద్యార్థి చదవాలని పట్టుదలతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పిండే మాట ప్రకారం రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతి పేద విద్యార్థి చదవాలని పట్టుదలతో తపనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి ఖాతాలో 13,000 చొప్పున జమ చేశారు. కానీ మాకు మా పిల్లలకు తల్లికి వందనం పథకం లబ్ధి చెందలేదు. ఎందుకని సచివాలయం సిబ్బందిని అడిగితే సచివాలయం సిబ్బంది మీ హౌస్ హోల్డ్ యాప్లో లక్ష్మీనారాయణ అని గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నందువలన మీకు ప్రభుత్వం ఆనరుల లిస్టులో మీ పేరు వచ్చింది, అందుకని మీకు తల్లికి వందనం రాలేదు. కాదు సార్, మాకి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన ఎలా వచ్చినాడు సార్ మా హౌస్ హోల్డ్ మ్యాప్లో కానీ సచివాలయం సిబ్బందిని అడిగితే మాకే తెలియదు, ఒక్కసారి మీరు ఎంపీటీవీ సార్ని కలండి అని చెప్పినారు. రాయదుర్గానికి ఎంపీటీవీ సార్ దగ్గర పోయి మేము కంప్లైంట్ చేసినాము. సార్ ఇట్లా మాకు తల్లికి వందనం పథకంలో 3 పిల్లోలకి రాలేదు, 3 పిల్లోలు ప్రభుత్వం స్కూల్లో